తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణకు హాజరయ్యేందుకు మరింత సమయం కావాలని బిఎన్ఎల్ రెడ్డి కోరారు. దీనిపై ఈడీ సానుకూలంగా స్పందించింది. మరో రోజు విచారణకు పిలుస్తామని తెలిపింది. చూస్తున్నాం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణకు హాజరయ్యేందుకు మరింత సమయం కావాలని బిఎన్ఎల్ రెడ్డి కోరినట్టుగా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, బిఎన్ఎల్ రెడ్డి అభ్యర్థులను ఇటు ఈడీ కూడా సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే బిఎన్ఎల్ రెడ్డికి సమయం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా స్పష్టంగా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా తను కారణాలతోటి విచారణకు హాజరు కాలేకపోయానంటూ కూడా తను లేఖ రాయడం జరిగింది. దీంతో ఈడీకి రాసినటువంటి లేఖ నేపథ్యంలో తనకి మరోసారి టైం ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ ఫార్ములా కేసులో తను చాలా కీలకమైనటువంటి నిందితుడు, అతని నుంచి కూడా కొంత సమాచారాన్ని రాబట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ కేసులో A3గా ఉన్నాడు కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు 55 కోట్ల వ్యవహారానికి సంబంధించి సుదీర్ఘంగా విచారించిన తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ఆ స్టేట్మెంట్ తర్వాతనే కీలకమైనటువంటి అంశాలు బయటపడతాయనేది ప్రస్తుతం ఈడీ అధికారులు కూడా భావిస్తున్నారు. రేపు అరవింద్ కుమార్ కూడా విచారణకు వస్తారా లేదా అనేది కొంత ప్రశ్నార్థకంగా మారింది. ఈ రోజు బిఎన్ఎల్ రెడ్డి విచారణకు రాకపోవడంతో రేపు అరవింద్ కుమార్ యొక్క విచారణకు సంబంధించి కూడా క్లారిటీ లేకుండా పోయింది. మరోవైపు 7వ తారీఖున మాజీ మంత్రి కేటీఆర్ కూడా విచారణకు రావాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. కానీ కేటీఆర్ అయితే మాత్రం ఈడీ ఇచ్చినటువంటి నోటీసులను సవాల్ చేస్తామనేటువంటి అంశాన్ని ప్రస్తుతం అయితే మాత్రం కేటీఆర్ కూడా చెప్తున్నటువంటి మాట. మరి చూడాలి, ఈ కేసులో ఇప్పటి వరకు ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ను ఆధారంగా చేసుకుని ఈసీఐఆర్ కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది ఈడీ. మరోవైపు ఏసీబీకి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే ఈడీ అధికారులు కూడా చేరాయి. మరోవైపు ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ను సైతం ఈడీ అధికారులకు అందించారు. కాబట్టి ఇందులో ఫెమా నిబంధనలు ఉల్లంఘించిన, మరోవైపు మనీ లాండరింగ్కు పాల్పడిన ఆ కోణంలో ఈడీ అధికారులు కూడా దర్యాప్తు జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. కానీ ఈరోజు విచారణకు హాజరు కాకపోవడంతో మరోసారి డేట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరో డేట్ ఇచ్చిన తర్వాత వ్యక్తిగతంగా విచారణకు కూడా హాజరు కావాల్సి ఉంటుంది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ రేపు 10:30 విచారణకు రావాలని ఇప్పటికే ఈడీ అధికారులు కూడా నోటీసులో పేర్కోవడం జరిగింది. మరి అరవింద్ కుమార్ కూడా విచారణకి వస్తారా రారా అనేది మాత్రం కొంత మాత్రం ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవాలి. మరి ఒకవేళ వీళ్ళు ఈడీ నోటీసులకు విచారణకు హాజరు కాకపోతే తదుపరి ఏ విధంగా ముందుకెళ్లాలనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకవేళ న్యాయస్థానం వెళ్ళినట్లయితే న్యాయస్థానం కూడా ఈడీ ఇచ్చినటువంటి నోటీసుల పైన వెసులుబాటు ఇస్తుందా, ఊరట ఇస్తుందా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ కేసులో కేవలం ఇప్పటి వరకు విచారణ కోసం మాత్రమే ఆదేశాలు జారీ చేశారు. 55 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీకి కట్టబెట్టడంలో ఎవరి పాత్ర ఎంతుంది, ఆ ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్ ఏంటనేటువంటి అన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ఈడీ అధికారులు కూడా విచారణ జరిపేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.